చంటి ఆకలేస్తుందమ్మా, నాకు అన్నం కావాలి అనగానే చంచలమ్మ అయితే పళ్ళెంలో అన్నం కలుపుకొని తీసుకుని వచ్చి చంటికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. తిను నాన్న తిను అంటూ చంచలమ్మ అయితే తన కన్న కొడుకుకు తినిపించినట్లుగానే కార్తీక్ని తనలో చూసుకొని చంటికి అయితే గోరుముద్దలు తినిపిస్తూ తనైతే చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుండి చూస్తున్న కేశవ అయితే ఏంటి చంచలమ్మ మనసు చాలా మంచిది, చంచలమ్మ మనసు వెన్న, కానీ బయటకు కనిపించదు, బయటకి ఉగ్ర రూపంలో ఉంటుంది అంతే అని చెప్పి అనుకుంటాడు. అలా చంటి అయితే అమ్మ నాకు ఇంకా కావాలమ్మా, నీ చేత్తో పెడుతుంటే నాకు ఇంకా ఇంకా తినాలనుంది అని చెప్పి అలా తింటూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ తన కొంగుని తీసి మరీ చంటి మూతికి అంటుకున్న ఎంగిల్ని తుడిచి తనకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అలా చంటికి ఒక్కసారిగా పలబరినట్టుగా అయితే చంచలమ్మ అక్కడ ఉన్న గ్లాస్లో ఉన్న నీళ్ళని తీసి చంటికి తాగిస్తూ తాగు నాన్న తాగు అని చెప్పి చాలా ఇంకా కావాలో అడుగుతుంది. చాలమ్మా, నాకు నీ చేత్తో అన్నం పెట్టావు, నాకు కడుపు నిండిపోయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా చంచలమ్మ చంటికి దగ్గరుండి తన కన్న కొడుకుకు తినిపిస్తున్నట్లుగా చంటికి అయితే భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి కేశవ చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.